హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ హౌస్లో ఆట మంచి ఆసక్తికరంగా సాగుతుంది. ముఖ్యంగా ఈరోజు వదిలిన ప్రోమోలో కిరాక్ సీత చీఫ్ అయిన కాంతార టీంలోకి పృథ్వీ, సోనియా మినహా ఎవరూ వెళ్ళడానికి ఇష్టపడకపోవడంతో చివరికి బిగ్ బాస్ కలువ చేసుకుని మణికంఠని అలాగే యష్మిని నిఖిల్ క్లాన్లోకి చేర్చాడు. అయితే ఆ తర్వాత హౌస్లో వరుసగా 3 టాస్క్లు అయితే జరిగాయి. ఈ టాస్క్లలో ఎవరు గెలిచారు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లేకుండా సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ అంటూ బిగ్ బాస్ హౌస్మేట్స్కి కొన్ని టాస్క్లు అయితే ఇచ్చాడు. ఇందులో నిఖిల్, సీత టీంలు బిగ్ బాస్ బాల్ టవర్ అనే టాస్క్ పెట్టడం జరిగింది. ఇందులో సీత టీం విజయం సాధించింది. దీంతో ప్రైజ్ మనీలో మరో ₹1,00,000 యాడ్ అయ్యాయి. ఆ తర్వాత మహాతల్లి అనే టాస్క్లో 2 టీంలు గట్టిగానే పోటీ పడ్డాయి, కానీ ఎవరూ విజయం సాధించలేదు. అనంతరం బెలూన్ రాడ్ టాస్క్ పెట్టడం జరిగింది. ఇందులో నిఖిల్ క్లాన్ తరపున పృథ్వీ, సీతా క్లాన్ తరపున నబీల్ పోటీ పడ్డారు. ఇందులో పృథ్వీ గెలవడంతో నిఖిల్ టీం విజయం సాధించింది. ఇలా జరిగిన 3 టాస్కుల్లో చెరొకటి గెలిచి 2 క్లాన్లు సమవుజ్జీలుగా నిలిచాయి. అయితే ఇక్కడే మొదటి టాస్క్ ఓడిపోవడంతో నిఖిల్ క్లాన్ తన క్లాన్ నుంచి ఒక సభ్యుడిని తీసేయాలంటూ బిగ్ బాస్ చెప్పాడు. దీంతో అందరూ ఆలోచించుకొని మణికంఠను పక్కన కూర్చోబెట్టేశారు నిఖిల్ క్లాన్ సభ్యులు. ఇది కేవలం తర్వాత టాస్క్ వరకే కాదు, ఈ వారం మొత్తం కూడా మణికంఠ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ నుంచి అవుట్ అవడం జరిగింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి.